హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ వెల్. ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేయాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇది ఒక ఫండమెంటల్లీ వెరీ స్ట్రాంగ్ అండ్ ఐ బిలీవ్ దీనికి ఒక లాంగ్ టర్మ్ పొటెన్షియల్ ఉందని ఫీల్ అవుతున్నాను. సో దీన్ని క్లియర్గా అనాలిసిస్ చేద్దాం. కమింగ్ టు పాయింట్, ఈ కంపెనీ పేరు ఏంటో తెలుసుకునే ముందు అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది అనేది చూద్దాం. సో ఇది ఒక అగ్రోకెమికల్ కంపెనీ అండి. ఈ కంపెనీ మెయిన్లీ అగ్రోకెమికల్స్ నుంచి 80% రెవెన్యూస్ అండ్ రిమైనింగ్ ప్రొడక్ట్స్ నుంచి రెస్ట్ ఆఫ్ ద 20% రెవెన్యూస్ జనరేట్ చేస్తుంది. ఈ 80% రెవెన్యూస్లో కూడా వీళ్ళు 3 ప్రొడక్ట్స్ అమ్ముతారు. ఒకటి హెర్బిసైడ్, నెక్స్ట్ ఫంగిసైడ్ అండ్ వన్ మోర్ ఇన్సెక్టిసైడ్. హెర్బిసైడ్ వచ్చేసి మన పొలాల్లో కలుపు మొక్కలు అంటాం కదండి, వీట్ ప్లాంట్స్. సో అవి రాకుండా ఆర్ వచ్చిన తర్వాత అవి పోగొట్టడానికి వాడతారు. దీని ద్వారానే వీళ్ళు 50% ఆఫ్ రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. అండ్ రిమైనింగ్ టు ఫంగిసైడ్ అండ్ ఇన్సెక్టిసైడ్ వచ్చి ఫంగస్ రిలేటెడ్ ఇష్యూస్ నుంచి కానీ లేదంటే ఇన్సెక్ట్స్ నుంచి వచ్చే ఇష్యూస్ నుంచి కానీ క్రాప్స్ని డ్యామేజ్ అవ్వకుండా ఉంచడం కోసం వాడుతూ ఉంటారు. సో ఈ 3 ప్రొడక్ట్స్ నుంచి వీళ్ళు 80% ఆఫ్ రెవెన్యూస్. అండ్ ఇక్కడ చెప్పాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వీళ్ళు 80% ఆఫ్ రెవెన్యూస్ అని ఏదైతే అంటున్నామో అది కేవలం ఇండియా నుంచి కాదు, అక్రాస్ 80 కంట్రీస్ నుంచి జనరేట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు 80 కంట్రీస్లో స్ప్రెడ్ అయి ఉన్నారు, విచ్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. అది చాలా పెద్ద హ్యూజ్ పాజిటివ్. అండ్ వీళ్ళు నాన్ అగ్రో కెమికల్స్ నుంచి ఎలా అయితే జనరేట్ చేస్తున్నారంటే రెవెన్యూని, మన స్టీల్ అండ్ సిమెంట్ ప్లాంట్స్లో రబ్బర్ అండ్ కన్వేయర్ బెల్ట్స్ ఉంటాయి కదా, అవి వీళ్ళు సెల్ చేస్తూ ఉంటారు. ఇవి కాకుండా ఒక స్మాల్ పోర్షన్ ఆఫ్ రెవెన్యూస్ ఇండస్ట్రియల్ కెమికల్స్ నుంచి అండ్ ఫార్మా ఇంటర్మీడియట్స్ నుంచి కూడా వస్తుంటాయి. ఇది కాకుండా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే న్యూ మాలిక్యూల్స్ని ట్రై చేస్తుంటారు. అంటే R&D ట్రై చేసి ఏదన్నా ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయడానికి ఎప్పటికప్పుడు R&D చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ కనుక్కున్నట్టయితే దాన్ని లైసెన్సింగ్ చేసి దాన్ని పేటెంటింగ్ చేస్తున్నారు, విచ్ ఈజ్ అగైన్ వాళ్ళకి రెవెన్యూ జనరేట్ చేయడానికి ఆర్ ఫర్దర్ ఫ్యూచర్ గ్రోత్కి యూజ్ అవుద్ది. ఇది ఈ కంపెనీ చేసే పని. ఇప్పుడు అసలు ఈ కంపెనీ టెక్నికల్లీ ఎలా ఉందని చూద్దాం. టెక్నికల్లీ అంటే నథింగ్ బట్ చార్ట్స్ అనలైజ్ చేయడం. సో అసలు మనం టెక్నికల్స్ ఎందుకు చూస్తాం ఇలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కంపెనీని సెలెక్ట్ చేయాలంటే 3 ఇంపార్టెంట్ థింగ్స్ చూస్తాం. ఒకటి, ఆ కంపెనీ ఫండమెంటల్లీ వెరీ స్ట్రాంగ్ అయి ఉండాలి. అండ్ టెక్నికల్లీ ఒక మంచి బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర ఉండాలి. అండ్ థర్డ్ ఈజ్ ఆ కంపెనీ చాలా అండర్ వాల్యూడ్ అయి ఉండాలి. అండర్ వాల్యూడ్ అంటే అదే సెక్టర్లో ఉన్న కంపెనీస్ యొక్క యావరేజ్ వాల్యూస్తో పోలిస్తే ఈ కంపెనీ అనేది చాలా లో పెర్ఫార్మింగ్ ఉండాలి. లో పెర్ఫార్మింగ్ అంటే అది ఉండాల్సిన వాల్యూ కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ దాని వాల్యూ ఒక 1000 ఉండాలి, బట్ అది మనకి 100 రూపీస్లోనే వస్తుంది అనుకోండి, అది మనకి చాలా బెనిఫిట్. ఎందుకంటే అది పడ్డానికి కన్నా పెరగడానికి హ్యూజ్ స్కోప్ ఉంటుంది. సో ఈ కంపెనీ 2014 ఆ టైంలో అరౌండ్ 200 లెవెల్స్లో స్టార్ట్ అయ్యి 2017 టైంకి అరౌండ్ 570 ఆ లెవెల్స్కి వెళ్ళి 2017 నుంచి కంటిన్యూస్గా ఒక ట్రెండ్ లైన్ ఫాలో అవుతూ డౌన్ అవుతుంది. ట్రెండ్ లైన్ అంటే ఏదన్నా ఒక కంపెనీ చార్ట్ చూసినప్పుడు మీరు ఒక లైన్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఈ పాయింట్స్ని టచ్ చేస్తూ ఒక డయాగ్నల్లో పడుతుంది. సో ఈ ట్రెండ్ లైన్ని కట్ చేసే వరకు దీని యొక్క నెక్స్ట్ ఫర్దర్ గ్రోత్ అనేది రివర్స్ అవ్వదు. బట్ కోవిడ్ టైంలో 100 ఆ లెవెల్స్కి ఫాలో అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ అయింది. ఇక్కడ మీరు చూడాల్సిన మెయిన్లీ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది ఒక్కొక్క క్యాండిల్ వచ్చి ఒక వీక్లీ క్యాండిల్ అండి. ఎందుకంటే నేను తీసుకుంది వీక్లీ చార్ట్ కాబట్టి. ఈ బ్రౌన్ కలర్ది 50 డేస్ మూవింగ్ యావరేజ్, అంటే 50 డేస్ యొక్క 50 వీక్స్ యొక్క మూవింగ్ యావరేజ్. ఈ బ్లాక్ క్యాండిల్ వచ్చేసి బ్లాక్ లైన్ వచ్చేసి 200 డేస్ మూవింగ్ యావరేజ్. సో ఎప్పుడన్నా ఒక 50 డేస్ మూవింగ్ యావరేజ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ని దాటుతుంది అంటే ఆబ్వియస్లీ 50 డేస్లో మూవింగ్ యావరేజ్ వాల్యూమ్స్ అవ్వచ్చు, లేదంటే ప్రైస్లో స్ట్రెంత్ అవ్వచ్చు, అది ఎక్కువ వస్తుంది. అంటే అది ఒక బుల్లిష్ సైన్ని మనకిస్తుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు అరౌండ్ ఈ 367 ఆ లెవెల్స్ నుంచి పడిందో, మళ్ళీ ఇప్పుడు అదే లెవెల్స్కి వచ్చింది. సో నేనేమంటున్నానంటే ఈ లెవెల్ అనేది హ్యూజ్ రెసిస్టెన్స్ అవుతుంది. ఎందుకంటే ఒకనొక పాయింట్లో ఇక్కడి నుంచి పడింది, ఆ తర్వాత ఇదే లెవెల్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ కూడా ఇచ్చింది. సో ఈ లెవెల్ దాటింది అంటే ఇమీడియట్గా 400 ఆర్ 500 కూడా వెళ్ళిపోతుంది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ ఆల్రెడీ హైస్లో ఉంది, ఒకవేళ కరెక్ట్ అయితే ఏ లెవెల్స్లో యాడ్ చేయాలి అంటే ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ దగ్గర ఒక 20-30% యాడ్ చేసిన తర్వాత కొంచెం కిందకి పడిన తర్వాత 320 లెవెల్స్లో ఇంకొక 20%, అండ్ ఈ 50 EMA దగ్గర అంటే 300 లెవెల్స్ దగ్గర ఇంకో 20%. ఒకవేళ మార్కెట్ హ్యూజ్ ఫాల్ అయితే 270 విల్ బీ
మ్యాక్సిమం ఫాల్ అని నా ఒపీనియన్. సో అక్కడ మీరు మొత్తం యాడ్ చేయొచ్చు. అది కూడా ఒకవేళ హ్యూజ్ ఫాల్ అయితే. సో కిందకి మీరు చూస్తే హార్డ్లీ ఒక 100 పాయింట్స్ ఫాల్ ఉండొచ్చు ఆర్ ఈవెన్ 80 పాయింట్స్. బట్ అప్ సైడ్ వచ్చి 100% రిటర్న్ ఆర్ ఈవెన్ మోర్ దెన్ 100% రిటర్న్ ఇవ్వగలిగే స్కోప్ ఉన్న కంపెనీ. అంత స్ట్రాంగ్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే అన్ని కంపెనీస్కి టెక్నికల్ ఎంత బాగున్నాయో ఫండమెంటల్స్ అనేవి అంత బాగోవు. బట్ ఈ కంపెనీకి టెక్నికల్స్ ఎంత బాగున్నాయో ఫండమెంటల్స్ అంతకన్నా బాగున్నాయి. ఫండమెంటల్స్ చూద్దాం. ఈ కంపెనీ నేమ్ వచ్చి శారదా కెమికల్ క్రాప్. సో శారదా క్రాప్ కెమికల్స్ వచ్చి మార్కెట్ క్యాపిటల్ 3,250 crores, అంటే ఒక మంచి ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. అండ్ వీళ్ళకి అప్ అనేది అసలు ఏం లేదు. డెప్ట్ 67 crores విచ్ ఈస్ నెగ్లిజిబుల్. మెయిన్లీ మీరు ఫోకస్ చేయాల్సింది ఇండస్ట్రీ పిఈ అరౌండ్ 31 ఉంటే స్టాక్ పిఈ అరౌండ్ 13 ఉంది. సో ఇదే క్లియర్లీ వాళ్ళు చాలా అండర్ వాల్యూడ్గా ఉన్నారని క్లియర్లీ సైన్ ఇస్తుంది. సో మీరు అండర్ వాల్యూడ్ స్టాక్ తీసుకోవడం వల్ల అది ఆల్రెడీ పెర్ఫామ్ చేయట్లేదు కాబట్టి మార్కెట్ ఒకవేళ వీక్ అయి పడిపోయినా హ్యూజ్ రన్ ఇచ్చేసిన కంపెనీలాగా ఇది పడిపోదు. సో అది మనకి వన్ అడ్వాంటేజ్. సో డౌన్ సైడ్ లిమిటెడ్, అప్ సైడ్ అన్లిమిటెడ్ కేస్. సో వీళ్ళ ఆర్ఓసిఈ ఆర్ఓఈ జనరల్లీ 10 అబోవ్ ఉంటేనే చాలా మంచిదని ఫీల్ అవుతాం. అలాంటిది ఇది 23 and 16 ఉంది విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఈ కంపెనీ స్మాల్ పోర్షన్ ఆఫ్ డివిడెండ్ కూడా వస్తుంది. అది వన్ మోర్ మేజర్ గుడ్ ఫ్యాక్టర్ కింద తీసుకోవచ్చు. అండ్ మీరు ఏ కంపెనీలోని ప్రతి కంపెనీలోని జనరల్లీ మనకి కనబడిన కొన్ని ఆస్పెక్ట్స్ ఈ కంపెనీలో కనబడతాయి. ఏంటంటే కాన్స్టెంట్ సేల్స్ గ్రోత్, మీరు చూస్తే ఎక్కడ డ్రాప్ ఉండదు. అండ్ మీరు చూస్తే 2010లో 350 అరౌండ్ క్రోర్స్ ఉన్న సేల్స్ ఇప్పుడు 2,300, అంటే ఆల్మోస్ట్ హ్యూజ్ డ్రాస్టిక్ చేంజ్ ఉంది. అట్ ద సేమ్ టైం నెట్ ప్రాఫిట్లో కూడా ఒకనొక టైంలో 229 crores ఉంటే ఇప్పుడు 229 crores. అండ్ ఈపీఎస్ కూడా ఓకే స్టార్టింగ్లో 16.04 ఉన్న తర్వాత 7 నుంచి కాన్స్టెంట్గా గ్రోత్ డెలివరీ చేస్తూ ఇప్పుడు 25 దగ్గర ఉంది. సో ఈ ఈపీఎస్ గ్రోత్ ఆర్ ప్రాఫిట్ ఆర్ సేల్స్ గ్రోత్ బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే వీళ్ళు కంప్లీట్లీ ఈ అగ్రోకెమికల్ సెక్టర్లో వన్ ఆఫ్ ది వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఒక లీడర్గా ఆల్రెడీ ఎమర్జ్ అయ్యారు. సో రేపు పొద్దున్న అగ్రోకెమికల్స్లో మంచి రిక్వైర్మెంట్ ఆర్ మంచి డిమాండ్ వచ్చినప్పుడు ఇలాంటి కంపెనీస్ మల్టిపుల్ టైమ్స్ రన్ అవుతాయి. సో ఇలాంటివి మనం యాడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వీళ్ళకి టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అనేవి 90 crores ఉన్నాయి విచ్ ఈస్ నాట్ బ్యాడ్. అండ్ వీళ్ళ రిజర్వ్స్ 1,500 crores కాన్స్టెంట్లీ ఇంక్రీజ్ అవుతున్నాయి. యాజ్ సెడ్ వీళ్ళకి అసలు బారోయింగ్స్ అనేవి పెద్దగా లేవు. అండ్ వీళ్ళ దగ్గర హ్యాండ్లో ఫ్రీ క్యాష్ ఫ్లో, అంటే లైక్ మన శాలరీస్ అన్ని పోని చేతిలో మనకి ఏదైతే మిగిలితే దాన్ని మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటామో అలా వీళ్ళకి అవసరమైన ఖర్చులన్నీ పోను హ్యాండ్లో ఫ్రీ క్యాష్ ఫ్లో 246 crores ఉంది. సో వీళ్ళు R&D యాక్టివిటీకి అలాంటి వాటికి పెట్టడానికి కూడా చాలా ఉపయోగపడుద్ది. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ వస్తే 95% ప్రమోటర్ ప్లస్ ఎఫ్ఐఏ ప్లస్ డిఐఏ దగ్గర ఉంది. జస్ట్ పబ్లిక్ దగ్గర 5% ఉంది. అంటే వీళ్ళకి ఆల్రెడీ దీని ఫ్యూచర్ గ్రోత్ ఎంత ఉంటుందనేది వాళ్ళకి తెలుసు కాబట్టి 95% వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. సో ఇది వన్ బిగ్ మేజర్ ఆస్పెక్ట్. అంటే అన్ని కంపెనీస్లోని ప్రమోటర్ ప్లస్ ఎఫ్ఐఏ ప్లస్ డిఐఏ హోల్డింగ్ ఎక్కువ ఉంటే మంచిదా అంటే ఎక్కువ ఉండి అట్ ద సేమ్ టైం ఫండమెంటల్స్ కూడా దాన్ని సపోర్ట్ చేస్తుంటే ఎస్, ఇలాంటి ఫండమెంటల్స్ ఇలాంటి ఈపీఎస్ గ్రోత్ ఉంటూ ప్రమోటర్ ఎక్కువ హోల్డ్ చేస్తుంటే యా ఇట్ ఈస్ ఆబ్వియస్లీ వెరీ గుడ్. సో అదండి ఇవాళ మనం మాట్లాడుకున్న మల్టీ బ్యాగర్ పొటెన్షియల్ షేర్ ఉన్న కంపెనీ ఆర్ అట్లీస్ట్ ఇక్కడ నుంచి 100% రిటర్న్ ఇవ్వగలిగే కంపెనీ శారదా క్రాప్ కెమికల్స్. సో మీరైతే ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయితే మనం ఇందాక మాట్లాడుకున్న లెవెల్స్ని మాత్రం రెస్పెక్ట్ చేస్తే యాడ్ చేయండి, ఎక్కడ పడితే అక్కడ యాడ్ చేయొద్దు. ఇది నా ఓన్ అనాలిసిస్. మీరు కూడా మీ ఓన్ అనాలిసిస్ చేసి ఆన్ టాప్ ఆఫ్ వాట్ ఐ డిడ్ మీకు ఒకవేళ నచ్చితే మీరు ఇన్వెస్ట్ చేయండి. అంతేకాదని దీన్ని ఒక బై రికమెండేషన్గా తీసుకుని అసలు ఏం చూడకుండా మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దు. యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ తెలిసేలా చేయండి. అండ్ మీరు ఏమన్నా నాకు కమెంట్స్ ఏమన్నా మెన్షన్ చేయాలనుకున్నా, ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చెప్పాలనుకున్నా ఆర్ ఏమైనా డౌట్స్ అడగాలన్నా కమెంట్ సెక్షన్లో ప్లీజ్ డూ మెన్షన్.